అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం చాలా వేగవంతంగా ముందుకు దూసుకుపోతా ఉంది. రాష్ట్రాన్ని గతంలో ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే సంస్థలు, చాలా సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ గూగుల్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం నిజంగా ఇది చాలా శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఈ రాష్ట్ర నిర్మాణం కోసం చేసినటువంటి, విభజన తర్వాత చేసినటువంటి ప్రయత్నాల్ని గత 5 సంవత్సరాలు అంతా సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ప్రజల్ని భయభ్రాంతులతో గడిపినటువంటి పరిస్థితి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకి అత్యంత ప్రాధాన్యతలు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఏర్పాటు చేయించడం, ఆ రోజు 40 కాలేజీల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీని దాదాపు 400 కాలేజీలు చేసినటువంటి పరిస్థితి కానీ, అవన్నీ కూడా రాష్ట్ర యువతకి చాలా ఉపయోగపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజీ పేరుతో కేంద్రం మరి ఆ రోజున కొన్ని అనౌన్స్ చేస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద దాదాపు 17 కాలేజీలు అని చెప్పి స్టార్ట్ చేసినట్టుగా అక్కడ సరిగ్గా ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. చాలా చోట్ల